హాయ్ అండి. ఈరోజు నేను మా ఇంట్లో చేసిన స్పెషల్ హోమ్ మేడ్ మటన్ బిర్యానీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ బిర్యానీ టేస్ట్కి మెయిన్ రీజన్ ఏంటి అంటే ముందుగా మటన్ని బాయిల్ చేసి పక్కన పెట్టాను. అంటే మటన్ బాయిల్ అయ్యేటప్పుడే మంచి రిచ్ ఫ్లేవర్ఫుల్ స్టాక్ ఉంటుంది కాబట్టి. తర్వాత ఒక కప్ మసూరా రైస్ని వాష్ చేసి సోక్ చేశాను. ఇప్పుడు ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్, మింట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ అన్నీ రెడీ చేసి స్టవ్ మీద పాత్రలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేశాను. ఆనియన్స్ లైట్ బ్రౌన్ అయ్యేటప్పుడే ముందుగా బాయిల్ చేసిన మటన్ని యాడ్ చేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాను. అందులోనే మింట్ లీవ్స్, గ్రీన్ చిల్లీస్ వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్న టైంలోనే జింజర్ గార్లిక్ పేస్ట్, తగినంత గరం మసాలా, టమాటోస్, కొరియాండర్ లీవ్స్ వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాను. తర్వాత టర్మరిక్ పౌడర్, తగినంత రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ తగినంత వేసి ఆ మసాలా అంతా మటన్కి బాగా పట్టేలా ఒక మంచి బాయిల్ వచ్చే వరకు కుక్ చేశాను. మసాలా పర్ఫెక్ట్ అయ్యాక కర్డ్ యాడ్ చేసి సోక్ చేసిన రైస్ని మసాలాతో వేసి రైస్కి మసాలా బాగా పట్టేలా జెంటిల్గా మిక్స్ చేశాను. ముందుగా బాయిల్ అయిన వాటర్ని యాడ్ చేశాను. రైస్ అయితే బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక లెమన్ జ్యూస్ యాడ్ చేసి రైస్ విరిగిపోకుండా స్లోగా కలిపాను. ఈ బిర్యానీలో గీ అండ్ ఫుడ్ కలర్ యూస్ చేయలేదు. సింపుల్గా చేసిన టేస్ట్ మాత్రం వెరీ రిచ్గా ఉంటుంది అండ్ వెగుటుగా కూడా ఉండదు. రైస్ అయితే ఆల్మోస్ట్ 90% కుక్ అయింది. సో దమ్ ఇచ్చి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉంచాను. అంతే, సూపర్ హాట్ హోమ్ మేడ్ మటన్ బిర్యానీ రెడీ అయింది. నిజంగా చెప్పాలి అంటే నేను ఈ మటన్ బిర్యానీని గోంగూరతో టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.